దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూచేవారు వారు నూతన బలము అనగా క్రొత్త బలాన్ని వారు పొందుతారంట. వారు ఎలా ఉంటారట? పక్షిరాజు వలె వారు అలయక ఎగురుదరట, వారు సొమ్మసిల్లక నడిచిపోదురంట. దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నీ విశ్వాసం ఉంచి ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే నీవు అలయక నీవు యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలమును పొందుదు. నువ్వు నూతన బలాన్ని, క్రొత్త బలాన్ని నువ్వు ధరించుకుంటావు. నీ బలము నీకు సరిపోలేదేమో, నీకు బంధుబలము కావాలని ఆశపడుతున్నావేమో, నాకు బంధుబలము లేదని, నాకు స్నేహితుల బలము లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆరోగ్యపరమైన బలం లేదనుకుంటున్నావేమో. దేవుని వైపు నువ్వు ఎదురు చూస్తూ విశ్వాసంతో నువ్వు ముందుకు సాగితే ఆయన నీకు త్వరలోనే నూతన బలాన్ని, నువ్వు అడిగిన బలాన్ని ఆయన నీకు ఇచ్చి నువ్వు అలిసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా నీకు ఎగిరేలాగా, నువ్వు నడిచేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుని వైపు ఎదురు చూస్తూ నువ్వు నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు నూతన బలాన్ని ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్.